భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సందర్శించిన జిల్లా కలెక్టర్ బ్యాలెట్ బాక్సులను పరిశీలించి అధికారులకు, పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఈదయ్య మాట్లాడుతూ చర్ల మండలంలో 232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 670 మంది పోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, మండలంలో 2 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, తిప్పాపురం, బోదనల్లి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, పోలింగ్ టైం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని తెలిపారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గొంతుక న్యూస్. జిల్లా మండలంది ఇక్కడ మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చాలా మంచి ఏర్పాట్లు ఉన్నాయి. అందరూ మన రిటర్నింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్స్కి చాలా చక్కటిగా కౌంటర్ ఏర్పాటు చేసుకొని ఏమేం మెటీరియల్, పోలింగ్ మెటీరియల్, తర్వాత బ్యాలెట్ బాక్సెస్ అంతా చెక్ చేసుకొని ప్రశాంతంగా వాళ్ళు ఇక్కడ నుంచి ఇప్పుడు భోజనం చేసి బయలుదేరుతున్నారు. చర్ల మండలంలో ఉన్న మన పౌరులందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి అందరూ టైమింగ్ గమనించుకోవాలి. అంటే సమయం ఏదైతే ఉందో ఓటు హక్కు వేయడానికి అది 7 గంటల నుంచి, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకే ఉంటుంది. కాబట్టి సాధ్యమున్నంత వరకు ఉదయమే అందరూ ఓటర్ ఐడి కార్డ్ లేదా 16 రకమైన కార్డులు అలౌడ్ ఉన్నాయి. ఉదాహరణంగా మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లాంటివి ఉన్నాయి. మీరు అది చూపించుకొని మన ఓటర్ నంబర్ ఏదైతే క్రమ సంఖ్య ఉందో అది చూసుకొని ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. చివరి మాట ఒకటే ఉంది, దయచేసి ఎటువంటి ప్రలోభనాలు లేదా కులం, మతం మీద అట్లాంటివి ఆలోచించకుండా మీరు స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని మా కోరిక. థ్యాంక్ యూ.